ఓం సాయిరామ్. పూర్వకాలమైతే కేవలం ఆధ్యాత్మిక విద్యకు మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పిల్లలకి ఒక వయస్సు రాగానే గురుకులాలు చాలా ఉండేవప్పుడు. ఆ గురుకులంలో వదిలిపెడతారు. అక్కడ ఈ శిష్యులంతా కూడా గురుసేవ చేస్తూ వేదాలు, ఉపనిషత్తులు, వేద పారాయణము, పురాణాల శ్రవణము ఇదే జరుగుతూ ఉండేది. ఇవన్నీ ఏం చెప్తాయి మొత్తానికి అంటే, భగవంతుడు సర్వాంతర్యామి, అన్నిటా అంతటా భగవంతుడు మాత్రమే ఉన్నారు, భగవంతుడు తప్ప వేరే ఏమీ లేదు అన్నదే మొత్తం మీద సారాంశము. ఇది నేర్పిస్తూ ఉన్నారు. ఇలా కొన్ని రోజులు ఆ క్లాసులు జరిగిన తర్వాత పరీక్షా కాలం మొదలయ్యింది. ఎవరికైనా అంతే కదా, ఆ పరీక్ష ఎదురవుతేనే మనం దీనిలో ఎంత నేర్చుకున్నామో ఒక మెట్టు ఎక్కుతామా, లేదంటే ఎంత విన్నా, ఎంత చదివినా, ఎన్ని పూజలు చేసినా అక్కడే ఉన్నామా అన్నది ఒక్క అనుభవం ద్వారా, దాన్నే ఇక్కడ మనం పరీక్ష అంటున్నాము. అది ఎదుర్కోవడం ద్వారా తెలుస్తుందన్నమాట. ఒకరోజు గురువుగారు ఈ 10 మంది శిష్యుల్ని పిలిచి తలో ఒక అరటి పండిచ్చి, నాయనా, భగవంతుడు చూడని చోట, ఎవ్వరూ చూడని చోట దీనిని మీరు తినేయాలి అని చెప్పి, అది వాళ్ళ హోంవర్క్ అనమాట. అది విన్న శిష్యులు 10 మంది 10 అరటి పండ్లు తీసుకొని ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. ఇందులో ప్రథమ శిష్యుడు ఏం చేశాడు, రూమ్లోకి వెళ్ళి తలుపేసేసుకొని తినడానికని ప్రారంభించబోతూ ఉండగా ఒకవైపుగా గోడకి చీమల పుట్ట వెళ్తూ ఉంటుంది, చీమల దండు. అయ్యో, చీమలు నన్ను చూస్తూ ఉన్నాయి అని ఒక తడి బట్టతోటి చీమలన్నీ తీసి బయటకేసేస్తాడు. అప్పుడు తింటాడనమాట, ఇంకెవరు చూడట్లేదు కదా అని. అదేవిధంగా ఇంకొక శిష్యుడు మేడపైకి వెళ్ళి, ఇక్కడైతే నన్ను ఎవరు చూడట్లేదు, ఎవరు కనిపించట్లేదని మేడ మీద తింటాడు. ఇంకొక బాబు అయితే మేడపైన తిన్నా కూడా సూర్యచంద్రులు ఉంటారు, అయ్యో ఇది ఎట్లా కుదురుతుందని నీటి లోపలికి వెళ్ళి జలగర్భంలో తినేసి బయటకు వస్తారు. ఈ విధంగా ఈ శిష్యులందరూ కూడా ఎవరికి తోచిన విధంగా వారి వారి హోంవర్క్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ గురుకుల పాఠశాలకు రావడం జరిగింది. గురువుగారు అడుగుతారనమాట, నాన్న అందరూ హోంవర్క్ చేశారా అని. సో అందరూ హోంవర్క్ చేశారని అరటికాయ తొక్కలు తీసుకొని చూపిస్తారు, అరటి పండు తొక్కలు. అందులో ఒక శిష్యుడు మాత్రం అరటి పండు తీసుకొని వస్తాడు. ఇదేమిటి, నువ్వు హోంవర్క్ చెయ్యలేదు అని అంటే ఆ బాబు చెప్తాడు సమాధానము, గురువుగారు మీరే చెప్పారు కదా, భగవంతుడు సర్వాంతర్యామి, అన్నిటా అంతటా ఉన్నారు అని చెప్పారు కదా, మరి భగవంతుడు లేని చోటు ఏది నాకు కనిపించలేదు, నేను అందుకే తినలేకపోయాను అని చెప్తారు. దాంతో గురువుగారు ఆ శిష్యుణ్ణి కౌగిలించుకొని, నాయనా, నేను చెప్పిన బోధ నీకు బోధపడింది, ఇదే నిజమైన హోంవర్క్ అని చెప్పి గురువుగారు సంతోషపడతారు. ఇందుగలడందు లేడను సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందు కలడు అని భక్త ప్రహ్లాదుని నానుడి. భగవంతుడు అన్నిటా ఉన్నారు కదా, కాకపోతే ప్రస్తుత కాలంలో ఇంత సబ్జెక్టు తెలుసుకోవాలి అని వినే ఓపిక, తీరిక మన దైనందిన జీవితంలో కలుగట్లేదు. ఎందుకంటే అంత సమయం కేటాయించలేకపోతూ ఉన్నాము. ఉరుకుల పరుగుల జీవితం అయిపోయింది. కాలానుగుణంగా పరిస్థితులు కూడా మారిపోయాయి. ఇక్కడ ఎవ్వరిని తప్పు పట్టే పరిస్థితి లేదు, అంతే. కానీ మనం ఏ పని చేస్తున్నా కూడా ఆధ్యాత్మిక చింతన పట్ల కూడా కొంత సమయం కేటాయించాలి అని నిజాయితీగా, నిర్భయంగా అనుకున్న వారికి సమయం కుదురుతుందేమో, కానీ అందరికీ కుదిరే పరిస్థితి లేదు. అందుకని సాయినాథుడు పెద్ద పెద్ద ప్రసంగాలు చెయ్యకుండా, ఉపన్యాసాలు వల్లెవేయకుండా ఇంతటి జ్ఞానాన్ని ఒక చిన్న కథలతోటి, ఆ కథలే, ఆ ఆచరణలే మనకి ప్రబోధాలు నేడు వివరించి చెప్పేవారనమాట. ఉదాహరణకి హంసరాజ్ అనే భక్తుడు, వాళ్ళ ఇంట్లో పెరుగు, పాలు, పిల్లి రోజు తినేసిపోతూ ఉంటే ఆ పిల్లిని కొట్టాడు హంసరాజ్ అనే భక్తుడు. ఆ తర్వాత ద్వారకమాయికి రాగానే సాయినాథుడు, ఏరా చూడు నన్ను ఎలా కొట్టావు అని వీపు మీద 3-4 చారలు చూపిస్తారు. అంటే పిల్లిని కొట్టిన చోట సాయినాథుడికి వాతలు పడ్డాయి అన్నమాట. బాబా, అన్నిటా ఉన్నాను అని చెప్తే నాకు అది బోధపడలేదు, ఇది దాని అర్థము అని చెప్పి ఆ జీవిని ప్రేమించడం మొదలు పెడతారు. అదేవిధంగా శ్రీమతి తర్కడు తను తినేటప్పుడు ఒక కుక్క అక్కడికి వస్తే ఆ కుక్కకి రొట్టె ముక్క విసిరింది ఆ తల్లి. ఆ తర్వాత సాయినాథుడు అంటాడు, త్రేన్పులు తీస్తూ ఉంటారు,
అమ్మా, ఈరోజు నా జీవ సంతుష్టి చెందినది, నా జీవశక్తులు నిండాయి, నాకు కడుపు నిండా భోజనం పెట్టావు అని అంటారు. బాబా, నా భోజనానికి నేనే మరొకరి మీద ఆధారపడి ఉన్నాను, నేను మీకు ఎలా భోజనం పెట్టగలను అంటుంది ఆ తల్లి. నువ్వు తినేటప్పుడు ఒక కుక్క రాలేదా నీ దగ్గరికి? ఆ కుక్కకి నువ్వు ప్రేమతో రొట్టె ముక్క విసిరావు. ఒక జీవి ఆకలి తీరితే నా ఆకలి తీరినట్టే అన్న గొప్ప వేదాంత తత్వాన్ని, అద్వైతాన్ని బోధించారు సాయినాథుడు. మరొక విషయంలో భక్త మహల్సాపతి దారిలో ఉన్న ఒక కుక్కని దుడ్డుకర్రతోటి బాత్తాడు. అది అడ్డుగా వచ్చిందనో ఏమో మరేదో కారణం వల్ల. ఆ తర్వాత ద్వారకమాయికి వెళ్తే బాబా వెంటనే ప్రతి వాడు నన్ను కొట్టేవాడే అని చెప్పి దుర్భాషలాడారు. బాబా, నన్ను క్షమించండి, నేనెప్పుడు ఇలా చెయ్యను, అంతటా మీరే ఉన్నారు అని తెలుసుకోలేకపోయాను అని చెప్పి ప్రాధేయపడతారు మహల్సాపతి. నానాసాహెబ్ చాందోర్కర్ బాబా వారికి పూరన్ పోలి కావాలి అని అడిగితే చేస్తారు. మరలా అడుగుతారు, బాబా మీరు పూరన్ పోలి అడిగారు, నేనేమో చేసి ఉంచాను, మీరు రాలేదు తినడానికి, ఎందుకు రాలేదు అని ప్రశ్నిస్తే, అరే నేను వచ్చాను, నువ్వు నన్ను గుర్తుపట్టలేదు అంటారు సాయినాథుడు. ఒక చిన్న ఈగలాగా వెళ్ళి తింటారనమాట బాబా. ఆ విషయము నానాసాహెబ్ చాందోర్కర్ గారికి బాబా గారు గుర్తు చేస్తారు, అయినా నమ్మడు. అప్పుడు నానాసాహెబ్ చాందోర్కర్ ఒక్కరే ఉన్నప్పుడు ఒక భంగిమ చేసుకుంటూ ఉండేవారంట. సాయినాథుడు అది చేసి చూపిస్తే గాని నానాసాహెబ్ చాందోర్కర్ నమ్మలేదు. అంటే మనం ఎక్కడున్నా ఏమి చేస్తున్నా సర్వాంతర్యామిగా ఉన్నది బాబానే, అన్నీ తెలిసిపోతున్నాయి అని చెప్పి నమ్ముతాడు. ఇలా అనేక రకాల విషయాలలో భక్తులకి అనేక అనుభవాలనిచ్చి, భక్తుడి లక్షణాలు ఉన్నాయి, కానీ ఇంత లోపం ఉన్నా కూడా అప్పటికప్పుడే దానిని గమనించి సరిదిద్ది భక్తుణ్ణి ఒక మెట్టు ఎక్కించే సాయినాథుని ప్రేమ నిజంగా అత్యంత అద్భుతమైనటువంటిది. ఈ చిన్న చిన్న విషయాలతోటి ఆ భక్తులకు తెలియచేశారు కదా సాయినాథుడు, అన్నిటా ఉన్నది నేనే, ప్రతి జీవిని ప్రేమించండి, గౌరవించండి అని. ఈ సంఘటనలు, ఈ చిన్న చిన్న కథలు కేవలం ఆ సందర్భంలో ఉన్న ఆ భక్తులకే కాదు, ఈ రోజుకి, నేటికి, ఎప్పటికీ మనందరికీ కూడా. నిజంగా ఇవన్నీ సాయి భక్తులు పాటిస్తున్నారు అని గర్వంగా చెప్పొచ్చండి. మూఢనమ్మకం, పిల్లి ఎదురొస్తే వెళ్ళకూడదు, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి మూఢనమ్మకాలు. కానీ సాయి భక్తులు నేడు ఇవేమీ పాటించరు. బాబానే ఈ రూపంలో ఎదురొచ్చారు అని ముందుకెళ్ళి వారు విజయాలు సాధిస్తూ సాయినాథుని మార్గంలో నడుస్తున్నారు అంటే వారు అలనాడు చేసిన బోధలే కదా నేడు కూడా మనందరం పాటించి తరించి ఆ మార్గంలో నడుస్తూ ఆనందమయమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నామంటే సాయినాథులే కారణం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం సాయిరామ్.